ప్రీవియస్ వీడియో ఎప్పుడో చూసాను. 3,000 ఇన్వెస్ట్మెంట్ 1 crore రిటర్న్ తీసుకున్నారు. అది ఎట్లా సాధ్యం అసలు? అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎప్పుడు ఎవరికి చెప్పలేదు నేను. చెప్పకూడదు అనుకున్నాను కానీ ఎందుకంటే దేర్ మైట్ బి ఛాన్స్ ఆఫ్ నన్ను తప్పుకునే ఛాన్స్ ఉంటుందేమో అన్నట్టు నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ ఈరోజు ఎందుకు నాకు మిమ్మల్ని మీరు అడిగారు కూడా చెప్పాలనిపిస్తుంది. చెప్పండి. నేను నైపర్లోనే నైపర్లోనే నైపర్ అంటే అది ఐఐటికి ఇంజనీరింగ్ ఎలాగో ఫార్మసీకి నైపర్ ఎలాగో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. సో ఫస్ట్ అహ్మదాబాద్లో సీట్ వచ్చింది. తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్ మార్పించుకున్నాను. అక్కడ ఫుడ్ నాకు నచ్చక, నేను బాగా ఫుడ్ని సో తినబోతుంది కాబట్టి మంచి ఫుడ్ కావాలి కాబట్టి హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఏమైందంటే 2 years ఫస్ట్ ఇయర్ 5,000 స్టైఫండ్ ఇచ్చేది వాళ్ళే, సొంతంగా ఇల్లు ఇచ్చేది, సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఒక రూమ్ ఇచ్చేసేది వాళ్ళే, అన్నీ ఫ్రీ, పైగా మనకు డబ్బులు వచ్చేవి. సెకండ్ ఇయర్లో స్టైఫండ్ పెంచారు, 8,000 ఎంతో స్టైఫండ్ వచ్చేది. సో క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను నేను. ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూలో టాపర్ నేను. ఓకే, నేను సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ లిస్ట్లో నాదే మొదటి పేరు. సో ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నా. అయితే కానీ యాక్చువల్లీ నాకు వచ్చిన ఎంతంటే ఏమంటారు శాలరీ ప్యాకేజ్ ఎంతంటే 2.5 lakhs అంతే పెర్ ఇయర్ 2.5 lakhs అంటే జాబ్ వచ్చినప్పుడు అయితే ఫస్ట్ ఆపర్చునిటీ కాబట్టి చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను. కానీ బట్ ఫ్యూచర్ ప్రొజెక్షన్ చూసుకున్నప్పుడు మాత్రం ఇది నాకు సెట్ కాదనిపించింది. అంటే అది నాకు సరిపోదు అనిపించింది. నాకున్న ఆశలు, కోరికలు, ఆశయాలు ఏవో పెద్దవి. సో ఈ 2.5 lakhs అంటే ఇక్కడ లైఫ్ ఇక్కడ ఆగిపోతే ఇంక మూవ్ అవ్వలేమో, ఇక్కడ ఉండిపోతాను ఫీలింగ్ వచ్చింది. సో ఎప్పుడైతే ఇలా అనిపించిందో ఐ వాంట్ డూ సంథింగ్ న్యూ. ఇంకా నా కోర్స్ కంప్లీట్ కాలేదు, 1 month టైం ఉంది. అప్పుడు ఏం చేశానంటే నా స్టైఫండ్ వచ్చింది 8,000 వస్తే 5,000 ఖర్చులు, అంటే వచ్చే వాళ్ళకి ముందు అప్పు చేసేసుకుంటాం కదా ఫ్రెండ్ల దగ్గర, ఖర్చులు ఎక్కువ ఉండి. సో వచ్చేదానికి ఖర్చు పెట్టేసుకొని ఉంటే 3,000 ఉన్నాయి. సో 3,000 ఉన్నాయి నా దగ్గర. ఏదో ఒక మార్పు తేవాలి, ఏం చేయాలని చెప్పి అనుకున్నాం. సో వెంటనే పెన్ పేపర్ తీసుకున్నాం, మధ్యలో నా పేరు రాసుకున్నా. సో నేను ఏదో చేయాలి. సో నాకున్న ప్లస్ అయినా మైనస్ అయినా అటు రాసుకున్నాం. సో వీటితో నేనేం చేయగలను చూసుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఐ కెన్ మేక్ ఇట్ నాకు అనుకున్నాం. సో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే డబ్బులు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన డబ్బులు లేవు, 3,000 ఉన్నాయి. సో ఒకటి నమ్మేవాడిని ఫస్ట్ నుంచి, డబ్బులు పుట్టించడం చాలా ఈజీ అని నా ఫీలింగ్. నేను 7th classలోనే వేలు పుట్టించేవాడిని. మా ఫాదర్ 7th classలోనే. అది సింపుల్గా చెప్తాను. మా ఫాదర్ రిమోట్ కార్ అడిగాను నేను కొనమని ఒకసారి. సో సమ్మర్ హాలిడేస్లో డబ్బులు లేవన్నారు. డబ్బులు ఇవ్వనన్నారు, నీకు 100 రూపాయలు ఇస్తే నేను కొనుక్కున్నారు. ఆ రిమోట్ కంట్రోల్ కార్ ఏమో 1,200 రూపాయలు. సో చెన్నై వెళ్తున్నాము టూర్కి. సో చెన్నై వెళ్ళి అక్కడే కొనుక్కోవాలి. 1,200 రూపాయలు ఎలా సంపాదించాలనుకున్నప్పుడు సేమ్ ఇదే పేపర్ పెట్టుకున్నా, లెఫ్ట్ రైట్ రాసుకున్నా. నెక్స్ట్ డే ఈవినింగ్కి 2,500 సంపాదించాం. ఎలా సంపాదించాలంటే సమ్మర్ హాలిడేస్ మా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళా, నా ఫ్రెండ్స్ నా సీనియర్స్ దగ్గరికి వెళ్ళాను. 25 సెట్ల పుస్తకాలు తీసుకున్నా. ఓకే, అందరి దగ్గర ఏం చెప్పానంటే నువ్వు నాకు నీ పుస్తకాలు పనికిరావు, దేనికి పనికిరావు. సో నువ్వు ఊరికి పాడేసుకుని న్యూస్ పేపర్లకి కేజీ తరపున ఇచ్చేసే బదులు నాకు ఇచ్చేసాయి, నేను ఇక్కడ 100 రూపాయలు ఇస్తాను చెప్పన్నా. ఈరోజు అందరి దగ్గర కలెక్ట్ చేశాను. నెక్స్ట్ మా జూనియర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను, నువ్వు పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ నేను కొనుక్కోవడం ఎందుకు, విత్ నోట్స్ ప్రిపేర్ నీకు ఇస్తున్నాను, సెట్ 200 రూపాయలు చెప్పి అమ్మేసి. సో అలా 25 మందికి అమ్మాను. 25 సెట్ 25 మందికి అమ్మితే మనకు లాభం 2,500 రూపీస్ వచ్చిందనమాట. సో ఆ 2,500 రూపీస్ వెళ్ళి నేను కారే కాక ఇంకా కొన్ని బొమ్మలు కూడా కొనుక్కున్నాను. దిస్ ఈజ్ 7th class నేను చేసింది. సో అది నాకు ఎలాగో ఎక్స్పీరియన్స్. సో డబ్బులు పుట్టించిన పెద్ద విషయం కాదు. సో డబ్బులు పుట్టిద్దాం ఫస్ట్. సో డబ్బులు పుట్టించాలంటే ఏం చేయాలి, ఫస్ట్ దీనికి ఏం కావాలి రిక్వైర్మెంట్స్ అని చూశాను. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, నేనేం చేద్దాం అనుకున్నప్పుడు నాకున్న స్ట్రెంత్ ఏంటి, నేను ఐఐటి అంటే లైక్ నైపర్లో టాపర్ని, ఆల్ ఇండియా 54 ర్యాంక్. సో అయితే నాకు ఇప్పుడున్న బలం ఏంటి, నా చదువే. నా చదువు చూసి నాకు ఎవడైనా ఏదైనా చేయాలి. సో ఏం చేద్దామని మా ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి నేను చెప్పా, ఇగో నీకు గంటకు 1,000 రూపాయలు ఇస్తా, నా దాంట్లో పనిచేస్తావా, ఇదే అడిగారు. మళ్ళీ చదువు అందరూ ఎగ్జైట్ అయ్యారు. గంటకు 1,000 రూపాయలు ఏంటి, నువ్వు స్టైఫండ్ తీసుకుంటున్నావు, నువ్వు మా అందరికి ఇస్తావేంటి, డబ్బులు ఇస్తావంటే మేము ఎలా నమ్మాలన్నారు. నమ్మడం అనవసరం, నేను అడుగుతున్నాను, నువ్వు నా దగ్గర పని చేయాలి, ఇంకొక పని చేయకూడదు, 1 year వరకు కాంట్రాక్ట్, గంటకు 1,000 రూపాయలు ఇస్తాను, పని చేయమన్నాను అడిగాను. టాపర్స్ని సెలెక్ట్ చేశాను 10 మందిని ఇద్దరు పని చేస్తాను చెప్పన్నారు. ఓకే, నెక్స్ట్ డే బయటికి వెళ్ళి అన్ని చోట్ల అంటే లైక్ ఎక్కడైతే ఏరియా బెస్ట్ అని చెప్పి హైదరాబాద్ మొత్తం తిరిగా. అమీర్పేటలో పెడదాం అనుకున్నా. అమీర్పేటలో డెల్టా ఛాంబర్స్ అనే బిల్డింగ్ ఉంది, డెల్టా ఛాంబర్స్. అక్కడ ఒక పర్సన్ ఏం చేసేవాడంటే తను ఈ ఫార్మసీ బీటెక్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, ఫార్మసీ కాదు బీటెక్ అయిపోయిన ఉంటారు చూసారా, బీటెక్ అయిపోయిన వాళ్ళకి జాబ్స్ ఇస్తుంటాడు అనమాట. అంటే జాబ్స్కి కావాల్సిన కోర్సెస్ తను నేర్పిస్తుంటాడు. ఓన్లీ సండే తన కోర్స్
సో నేను అతను ఎవరు నాకు తెలియదు యాక్చువల్లీ, బట్ యాక్చువల్లీ అక్కడ బోర్డ్స్ స్టడీ చేశాను. సో ఓన్లీ సండే క్లాసెస్ ఇది అని చెప్పన్నారు. వీడెవడు పనికొస్తాను చెప్పి వాడి దగ్గరికి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయి వాడితో ఏం చెప్పానంటే, మీది ఓన్లీ సండే అన్నారు కదా, ఉన్న టైం అంతా ఖాళీ, మీరు ఎంత కడతారో నాకు తెలియదు, నాకు రోజు ఈవినింగ్ సాయంత్రం 2 గంటలు కావాలి, నేను మీకు 5,000 ఇస్తాను అని చెప్పాను. ఏసీ ఇన్స్టిట్యూట్ ఎక్స్ట్రా ఉంటుంది, అది పర్ డే 5,000 రూపీస్. పర్ డేస్ కాదు, నెలంతా కలిపి. వాడు 15,000 అంత కట్టివాడు, 5,000 కలిసి వస్తాయి కదా. అవును, ఈవినింగ్ టైం 2 గంటలు ఇవ్వండి నాకు అని చెప్పాను. వాడు ఒప్పుకోలేదు. వాడు ఒప్పుకోవడం నాకు తెలుసు, ఎవడో ముక్కు మొహం లేనివాడు వస్తే ఎందుకు ఇస్తాడు. నేను వాడితో ఏం చెప్పానంటే, మీరు చేసింది బయోటెక్నాలజీ సంబంధించింది, బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ సంబంధించింది, మా వాళ్ళు ఫార్మసీకి సంబంధించింది. నేను ఇక్కడ కోర్స్ పెట్టేదంటే ఫార్మసీకి సంబంధించిన కోర్స్. మీరు ఇచ్చే జాబ్స్కి మా ఫార్మసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చారు అనుకో, ఇక్కడ నా దగ్గరికి వస్తారు, ఒకళ్ళు వచ్చి నీ దాంట్లో జాయిన్ అవుతారు, నీ ప్రమోషన్ అవుతుంది అని చెప్పాను. అంటే నేను ఇచ్చే 5,000 వాడు చూడలేదు, నేను ఇచ్చే బిజినెస్ వాడు చూశాడు. సో నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు, ఏంటి సరే అయితే వాడుకో అని చెప్పి అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, స్టూడెంట్స్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ రావాలంటే నా దగ్గర 3,000 ఉన్నాయి. సో 3,000 పెట్టి స్టూడెంట్స్ రావాలంటే కొంచెం నాకు సెటప్, కొంచెం ఎక్విప్మెంట్ అవి కావాల్సి వచ్చింది. సో ఫస్ట్ ఏం చేశానంటే, ఇంటర్నెట్ ఓపెన్ చేశాను. ఇంటర్నెట్ ఓపెన్ చేసి మొత్తం అన్ని OLX ఉంటాయి కదా, క్విక్ కార్లు, ఈ కార్లు ఎందులో పడితే అందులో యాడ్స్ పోస్ట్ చేసాను. ఏమని, సో ఫార్మసీకి సో బెస్ట్ కోచింగ్ సెంటర్ మేము ఇస్తాము, బికాస్ వీఆర్ ద ర్యాంకర్స్. టీచర్స్ కాదు, మేము ర్యాంకర్స్, మేము సాధించింది మీకు ఇస్తాం, సేమ్ చేసి మీకు ఇస్తాను. ఎలా అంటే, నువ్వు సచిన్కి క్రికెట్ నేర్పించిన వాడి దగ్గర కోచింగ్ తీసుకోవాలనుకుంటావా, సచిన్ దగ్గర కోచింగ్ తీసుకోవాలనుకుంటావా? సింపుల్ క్వశ్చన్. సో నేను సచిన్ని, నేను కోచింగ్ ఇస్తాను, వస్తావా రావా? అది పెట్టగానే నాకు ఫస్ట్ ఒక కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది, భయ్యా మేము ఇలా 12 మంది ఉన్నాము, మీరు చూసాము, మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాం, మీ దగ్గర ఎంతమంది ఉన్నారని అడిగారు. నేను వాళ్ళతో ఏం చెప్పాను, మా దగ్గర 90 మంది ఉన్నారని చెప్పాను. ఆల్రెడీ లేరు యాక్చువల్, టు బి ఫ్రాంక్. సో 90 మెంబర్స్, వీ హ్యావ్ 90 మెంబర్స్ అని చెప్పాను. అన్న తర్వాత వాళ్ళు 90 మెంబర్స్ ఉన్నారా, మరి మీరు ఎంతమంది అని అన్నాను. 12 మంది అన్నారు. యాక్చువల్లీ మా దగ్గర 10 మందికి వేకెన్సీ ఉంది, మరి 2కి ఛాన్స్ లేదని చెప్పాను. యాక్చువల్ మా దగ్గర ఒక్కడు కూడా లేడు అప్పుడు. సో లేకపోతే దెన్ సరే అయితే మీద డెమోకి ఎదారండి, ఏమైనా ఛాన్స్ ఇరికిద్దాము క్లాస్లోని, ఓకే ఎలాగ విడదీస్తాము, 30 క్లాసెస్ విడదీస్తాం, మీరు రండి డెమోకి అని చెప్పాను. సో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళతో ఏం మాట్లాడలేదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, అంటే నా క్లాస్మేట్, నా జూనియర్స్ ఉన్నారు. సో వాళ్ళని తీసుకొచ్చాను. 12 మంది ఉన్నారు కదా, 12 మంది మా వాళ్ళు 12 మంది తీసుకొచ్చాను. 1-to-1 బ్యాటింగ్, ఒక్కొక్కరి పక్కన ఒక్కొక్కరు కూర్చోబెట్టా. 12 మంది ఉన్నారు కదా, 12 మంది పక్కన ఇంకో 12 మందిని కూర్చోబెట్టి ఏం లేదు బ్రో, నేను క్లాస్ చెప్తాను, నా పాయింట్ నచ్చితే నేను చెప్పిన క్లాస్ మీకు మీరు జూనియర్స్ కదా, వాళ్ళు జూనియర్స్ యాక్చువల్లీ, నా జూనియర్స్, నాకు నచ్చింది అనుకో, ఈ పాయింట్ చాలా బాగుంది, కాళ్ళలో చెప్పలేదు, బెస్ట్ పాయింట్ అని చెప్పి మీరు మనసులో అనుకుంటారు కదా, మీ మనసులో అనుకోదు, పక్కలకు చెప్పండి అని చెప్పా. మీకు అర్థమైందా? పక్కలకు చెప్పండి. మా జూనియర్స్ నేను కూర్చోబెట్టి వాళ్ళని క్లాస్ చెప్పా, మా జూనియర్స్కి. దేని మీద టాపిక్ ఏంటి? టాపిక్ సబ్జెక్ట్, అంటే మా ఫార్మసీ కోచింగ్ కోసం వచ్చారు కదా వాళ్ళు. సో ఫార్మసీ కోచింగ్ నేను చెప్పాను, సబ్జెక్ట్ చెప్పాను. వాళ్ళందరినీ ఎవరైతే ఈ ఫార్మసీలో సీట్ రావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరినీ పిలిచాను. ఓకే, సో వాళ్ళందరికీ నేను క్లాస్ చెప్పాను. చెప్తే వాళ్ళు నిజంగా మా జూనియర్స్ అవుతాను, వాళ్ళ ఇష్టాన్ని షేర్, అవి మా సార్ విక్రమ్ ఎంత బాగా చెప్తాడని చెప్పి. సో చెప్పిన తర్వాత నా తర్వాత మా ఫ్రెండ్ ఇంకొకటి చెప్పించాను, ఇంకో క్లాస్. సో 2 క్లాస్ వినే తర్వాత వీళ్ళందరూ కూడా చూసి చాలా బాగుంది చెప్పి, ఈ పక్కన కూర్చున్నాడు కదా, పక్కన చెప్పేవాడు, చాలా బాగా చెప్పారు కదా, మాకు ఆల్రెడీ చెప్పలేదు, మంచి కోచింగ్, ఇక్కడ జాయిన్ అయితే ఖచ్చితంగా సీట్ వస్తుందని చెప్పి వీళ్ళందరూ ఫీల్ అయ్యారు. ఓకే, సో ఎప్పుడైతే వీళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారో, సో వాళ్ళు 10 నిమిషాలు వదిలేశాను, నేను క్లాస్లో వదిలేసి నేను వెళ్ళి నా క్యాబిన్లో కూర్చున్నా, అంటే లైక్ మా క్యాబిన్లో కూర్చున్న తర్వాత ఏమైందంటే, వీళ్ళు ఈ క్యాబిన్లోకి వచ్చినేసరికి మా ఫ్రెండ్స్ అందరినీ రమ్మన్నాను, ఎవరైతే ఉన్నారో జూనియర్స్ వాళ్ళందరూ ఒకసారి రమ్మన్నాను. సో వాళ్ళందరూ మా క్యాబిన్లోకి వచ్చారు, లోపలికి వచ్చారు, నాతో 2 నిమిషాలు కూర్చున్నారు, జస్ట్ కూర్చోబెట్టే వెళ్ళిపోయిన తర్వాత బయటన వీళ్ళే ఉంటున్నారంటే, వీళ్ళు వెళ్ళారు, జాయిన్ అయిపోయారు. అంటే వాళ్ళందరూ చేతికి ఒక పాంప్లెట్ ఒక స్లిప్ ఇచ్చి పంపించాను, బిల్ ఇచ్చి పంపించాను. ఓకే, ఏంటి అది నథింగ్, జస్ట్ బిల్ అంతే, అది ఇచ్చి పంపించాను, ఫీజు ఏం కట్టలేదు, ముందు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఉంటారో బ్యాలెన్స్ స్టూడెంట్స్ ఎవరు ఉంటారో జస్ట్ వాళ్ళు వచ్చి అందరూ 12 మంది ఒకే షాట్లో టోటల్ ఫీ కట్టేసి వెళ్ళిపోయారు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ విక్టర్ అనమాట. సో ఫీ ఎంత పెట్టారు అప్పుడు మీరు? 8,500 పర్సన్కి 8,500 ఫీజు. ఓకే, అందరూ కూడా 8,500 ఫీజు కట్టేసి, టోటల్ ఫీజు కట్టేసి వాళ్ళందరూ వెళ్ళిపోయి రేపు వస్తాను చెప్పాను. నేను అన్నాను రేపు రావద్దు, ఓకే ఇంటిమేట్ చేస్తాను, కొంచెం సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంటిమేట్ చేస్తాను చెప్పాను. సో నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఐ హ్యావ్ 12 స్టూడెంట్స్, సో బ్యాలెన్స్ స్టూడెంట్స్ గ్యాదర్ చేయాలి. సో నెట్లో ఉంది, నాకు ఫోన్స్ రావడం మొదలెట్టాయి, నెంబర్ ఇచ్చాం కదా. సో ఇంకో 3 డేస్లో ఇంకో 30 మెంబర్స్ని గ్యాదర్ చేశాను. వాళ్ళందరికీ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు కదా, వీళ్ళందరూ కూర్చోబెట్టి క్లాస్ పెద్ద నిండిపోయింది మొత్తం. ఓకే, నిండిపోయింది.
సో నిండిపోయి అప్పుడు క్లాస్ చెప్పాం, ఇది అని చెప్పి క్లాస్ చెప్పాము. ఎవ్రీ వన్ వాజ్ ఇంప్రెస్డ్. ఆల్రెడీ కట్టించిన వాళ్ళు ఉన్నారు, మేము జాయిన్ అయిపోయిన వాళ్ళు చెప్పారు. సో వీళ్ళు కూడా జాయిన్ అయిపోయారు. నైపుర్ వాళ్ళు చెప్తున్నారు అనేసరికి అప్పుడు ఏమైందంటే స్ట్రెంత్ పెరిగిపోయింది. ఒకేసారి 100 మంది అయిపోయారు. విత్ ఇన్ 1 వీక్ వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పి 100 మంది అయిపోయారు. ఓకే, నాకు ఇప్పుడు క్లాస్ లేదు. ఈ నెల అయిపోతే డబ్బులు ఉన్నాయి కదా, ఉన్న డబ్బులే వీడికి 5,000 ఎంత ఇస్తాం. సో ఫీజు వచ్చింది, బట్ ఇది నాకు సరిపోదు. ఏంటంటే నాకు ఓన్ క్లాస్ కావాలి, పెద్ద క్లాస్ కావాలి. ఇది ఈ కెపాసిటీ ఓన్ 30 మెంబర్స్ కెపాసిటీ. సో ఏం చేయాలనుకుంటే అదే బిల్డింగ్లో ఇంకో ఫ్లోర్లో పెద్ద క్లాస్ ఉంది, పెద్దది ఉందన్నమాట. పెద్ద ఫ్లోర్ ఉంది రెంట్కి. సో ఏం చేశానంటే వెళ్ళి అడిగాము ఎంత అంటే సో ఒక ఎక్స్ అమౌంట్ చెప్పాడు. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకుని నాకు 3 లక్షలు కావాలి ఎక్స్ట్రాగా. సో 3 లక్షలు తీసుకొస్తాం అదే డబ్బుల్లో. ఏం చేశానంటే వెళ్ళి పాంప్లెట్స్ కొట్టించాం. ఫస్ట్ పాంప్లెట్స్ కొట్టించి ఈ ఎవరైతే రూమ్ ఉందో ఆ రూమ్ ఫస్ట్ నేను ఫొటోస్ తీసేసాను. వాడి దగ్గర ఫొటోస్ తీసుకొని ఆ పాంప్లెట్ తీసుకెళ్ళి తెలిసిన ఒక ఇన్వెస్టర్ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ పట్టేసి నేను చెప్పాను, నా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంత ప్రొజెక్షన్ ఉంది, ఎంత కావాలి, 5 రూపాయలు పట్టేస్తా, డబ్బు ఇస్తే 3 లక్షలు కావాలని చెప్పాను. సో నేను టెన్షన్ ఆడాను, అంటే షూరిటీ పెట్టలేదు. బట్ నా కాన్ఫిడెన్స్ లెవెల్కి నా స్టూడెంట్స్ నా ఫొటోస్ ఇవన్నీ చూసేసరికి వాడు ఎస్టాన్ చెప్పాడు, అమ్మాయి చాలా పెద్దది, వీటి మనకి ఇస్తాడు, సో మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పి వాడు ఇమీడియట్ ఇచ్చాడు. వాడు ఇచ్చిన అమౌంట్ విత్ ఇన్ 1 మంత్ మళ్ళీ బ్యాక్ ఇచ్చేసాం. బ్యాక్ ఇచ్చి ఎందుకంటే మాకు కావాల్సిన డబ్బులు వచ్చేసాయి. స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, పొద్దున ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్. సో అలాంటి ఒక ఇన్స్టిట్యూట్ లేటర్ ఆన్ స్టేట్లో 6 ప్లేసెస్, హైదరాబాద్లో అమీర్పేట, దిల్సుఖ్ నగర్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, మొత్తం 6 ప్లేస్లో పెట్టాం. 6 ఇన్స్టిట్యూట్ పెట్టాం. అన్ని ఆల్ ఇండియా టాప్ 1 ర్యాంక్, టాప్ 2nd ర్యాంక్ తీసుకొచ్చాం. ఏంటి నైపర్లో మేము ఇప్పుడు ఫార్ములా ఎక్కడ కొడితే మీకు నెట్లో కనిపిస్తుంది, నెట్లో వస్తుంది. సో పెద్ద లెక్చర్ చేయలేదు, మేము చేయగలిగాం అనమాట. సో అదే 3 ఇయర్స్లోనే ఇన్ని బ్రాంచెస్ అయిపోయేసరికి ఇంకా టర్న్ ఓవర్ పెరిగింది అనుకున్న విధంగా. కాకపోతే ఆ టైం వస్తే 3 ఇయర్స్ అయిపోయే లోపల అనుకోకుండా నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చేసింది. సో బ్యాంకులో ఉద్యోగం వచ్చేసరికి నేను బ్యాంకులో జాయిన్ అయ్యాను. ఒక ఫ్రెండ్ని నమ్మి తనకి చెప్పాను, కొలాప్స్ అయిపోయింది అది. అవునా? ఆ సామ్రాజ్యం మొత్తం కంప్లీట్ అయిపోయిందా? ఎప్పుడైతే అయిపోయిందో కొన్ని మంత్స్ అయ్యేసరికి, 6 మంత్స్ అయ్యేసరికి చూసుకుంటే 25 lakhs మైనస్ ఉండేది. అప్పటివరకు నెలకు నేను 2 లక్షలు 3 లక్షలు ప్రాఫిట్ తీసుకునేవాడిని. అన్ని పోనీ 2-3 months శాలరీ ప్రాఫిట్ తీసుకునేవాడిని. 25 lakhs మైనస్ కనిపించింది. సో అంటే తెలుసు, నేను చెప్పి ఎదగాలంటే ఏం పట్టుకోవాలి కాదు, ఏం వదిలేయాలి కూడా తెలియాలని ఫిలాసఫీ నాది. సో స్పాట్ అన్నీ క్లోజ్ చేసి మొత్తం అమ్మేసి టీచర్స్ కావాల్సిన మొత్తం అన్నీ ఇచ్చేసి క్లియర్ చేసేసి అది క్లోజ్ చేశాను. అంటే దాని చాప్టర్ అయిపోయింది, అంతే అయిపోయిన దానికోసం మనం ఫీల్ అవ్వద్దు. సో నెక్స్ట్ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు 1 year ఖాళీగా ఉన్నాను. ఖాళీగా అంటే ఏం చేద్దామని ఆలోచిస్తూనే డిఫరెంట్ అనుకున్నాను. అప్పుడు ఈ జాబ్ ఉంది, జాబ్ వచ్చింది కాబట్టి ఇది పోయింది. అంటే పర్సనల్ ప్రెజెన్స్ లేదు అక్కడ. ఒకవేళ నేను దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇంకా డబుల్ పెద్దది అయ్యేది తప్ప కింద పడిపోయేది కాదు. నేను లేకపోవడం వల్ల, అంటే ఇంకో చేతిలో హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల కొలాప్స్డ్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్. బట్ ఒకటి చెప్తున్నాను కదా, నేను బిజినెస్ని ఇన్నోవేటివ్గా చేశాను, అంటే స్ట్రాటజీ వేశాను, కొత్తగా చేశాను, బట్ ఎవరిని చీట్ చేయలేదు. ఓకే, నేను ఆడియన్స్ని తీసుకురావడానికి ట్రై చేశాను. తీసుకొచ్చిన తర్వాత ఎవరిని మోసం చేయలేదు, అందరికీ కూడా ర్యాంక్స్ తెప్పించాం. అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ని పెంచాము, రిజల్ట్స్ చూపించాం కదా. అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వలేకపోవచ్చు, ఫస్ట్ టాప్ ర్యాంక్ ఇవ్వలేకపోవచ్చు, బట్ అందరికి నాలెడ్జ్ ఇచ్చాము. అందరికీ కూడా అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్గా చదివారో, జాయిన్ అయిన తర్వాత ఎవరైతే చదివారో అందరికీ కూడా టాప్ ర్యాంక్స్ వచ్చాయి. మంచి ఇన్స్టిట్యూట్స్లో చదివారు. ఇప్పుడు పెద్ద ఫార్మసీ కంపెనీలో జాబ్స్ చేసుకుంటున్నారు. దాదాపు నేను 2-3 వేల మందికి కోచింగ్ ఇచ్చాను. ఇన్స్పైరింగ్ ఐడియా బ్రదర్, అప్రిషియేట్ చేయాల్సిన విషయం అదే.